తీహార్ జైల్లోనే కవితను సీబీఐ ప్రశ్నించనుంది. కవిత స్టేట్మెంట్ సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఇవాళ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోమని చెప్పవచ్చు. ఇప్పటికే ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను గత నెల 15న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. విచారణ నిమిత్తము కస్టడీ తీసుకున్న తర్వాత కస్టడీ ముగియడంతో ఆమెని జ్యుడిషియల్ రిమాండ్ కు తిహార్ జైల్లో ఉంచారు. అయితే తాజాగా ఇవాళ ఇదే లిక్కర్ స్కామ్ కేసులు ఇప్పటికే సిబిఐ కూడా విచారణ కొనసాగిస్తుంది. గతంలోనే 10,000 పేజీలతో కూడినటువంటి ఒక ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికి ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ మరోసారి విచారించాలని చెప్పేసి రౌస్ రెవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు ఒక పిటిషన్ వేశారు. దీంట్లో ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఈడీ అధికారులు కూడా కవిత పాత్ర కీలకంగా ఉందని చెప్పారు. మరోవైపు సిబిఐ అధికారులు కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో గతంలోనే పలుమార్లు కవితను ప్రశ్నించారు. తాజాగా మరోసారి ఆ కవిత వాంగ్మూలం తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఈ రౌస్ రెవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు పిటిషన్ వేసిన నేపథ్యంలో కాసేపటి క్రితమే రౌస్ రెవెన్యూ కోర్టు కూడా సిబిఐ అధికారులకు కవితను విచారించిన అదేవిధంగా వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి అంగీకరించి చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా ఏదైతే ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఆ తిహార్ జైలుకి సిబిఐ అధికారులు వెళ్లి అక్కడ ఆమె వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా కొన్ని సూచనలు కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది కోర్టు. ముఖ్యంగా ఎవరైతే సిబిఐ అధికారులు కవితను విచారిస్తారో విచారించేదానికంటే ముందే ఒక రోజు జైలు సంబంధిత జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి దాంట్లో సూచించారు. అదేవిధంగా ఒక మహిళా కానిస్టేబుల్ తో పాటు కూడా ఖచ్చితంగా విచారణ సమయంలో వాంగ్మూలం సమయంలో ఉండాలి అని చెప్పేసి కూడా అధికారులు సూచించారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం వచ్చే వారం ఆ కవితను ఈ సిబిఐ అధికారులు ప్రశ్నించి ఆమె వాంగ్మూలం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం పూర్తి సూచనలతో కూడా మార్గదర్శకాలు కూడా రౌస్ రెవెన్యూ కోర్టు ఇప్పటికే సిబిఐ అధికారులకు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒకవైపు ఈడీ అధికారులు మరోవైపు సిబిఐ ఈ రెండు కూడా విచారణ వేగవంతం చేశామని చెప్పవచ్చు. ముఖ్యంగా 2022 డిసెంబర్ లో మొదటిసారిగా ఈ కేసు ఫైల్ అయిన తర్వాత సిబిఐ అధికారులు కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నించారు. ఆ తర్వాత ఢిల్లీకి ఈడీ సిబిఐ కార్యాలయం కూడా పలుమార్లు ప్రశ్నించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ ఇచ్చినా గానీ ఆమె గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఈడీ అధికారులు విచారించడం తర్వాత రౌస్ రెవెన్యూ కోర్టు ఆమెని జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన నేపథ్యంలో మరోసారి సిబిఐ అధికారులు దూకుడు పెంచామని చెప్పవచ్చు. ఇదే కేసులో కీలకంగా ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో ఆమె వాంగ్మూలం సేకరిస్తారు. అదేవిధంగా వారికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సిబిఐ అధికారులు కవిత ఆడిటర్ బుచ్చిబాబు నివాసంలో జరిపిన దాడిలో కొంత నగదు పట్టుబడడం అదేవిధంగా ఆపుకు ఇచ్చిన 100 కోట్ల వ్యవహారం కూడా ఈసారి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే వచ్చే వారం సిబిఐ అధికారులు తిహార్ జైల్లోకి వెళ్లి అక్కడ ఆ కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆమె వాంగ్మూలాన్ని కూడా సేకరించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. తీహార్ జైల్లోనే కవితను సీబీఐ ప్రశ్నించనుంది. కవిత స్టేట్మెంట్ సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు.